ఓడనెక్కినంత వరకు ఓడమల్లయ్య, ఓడ దిగాక బోడమల్లయ్య అన్న చందంగా ఉంది అధికారుల తీరు. ప్రాజెక్టులకు భూములిచ్చిన నిర్వాసితులను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటామని హామీలిచ్చిన యంత్రాంగం ఆ తర్వాత వారిని పట్టించుకోవడం లేదు. అందుకే భూములు కోల్పోయిన వారు పోరు బాట పడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండపూర్ జలాశయం నిర్వాసితులు మరోసారి ప్రాజెక్టు పనులు ఆపి నిరసన చేపట్టారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో నిర్మిస్తున్న ఉదండపూర్ జలాశయం పనుల్ని గ్రామస్తులు బుధవారం అడ్డుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పనులు జరగనివ్వబోమని తేల్చి చెప్పారు. ఉదండపూర్ జలాశయం కింద వల్లూరు, ఉదండపూర్ సహా 5 తండాలలోని సుమారు 2850 కుటుంబాలు 2000 నిర్మాణాలు ముంపునకు గురవుతున్నాయి. వీటిలో సుమారు 500 నిర్మాణాలకు ఇప్పటికే పరిహారం చెల్లించారు. పునరావాస ప్యాకేజీ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి కుటుంబానికి 16,30,000 ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ మొత్తాన్ని 25 లక్షలకు పెంచాలన్నదే గ్రామస్తుల డిమాండ్. ప్రాజెక్టు పనులు ఆలస్యమైనప్పుడల్లా గుత్తేదారులకు పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లుల్ని చెల్లిస్తారు. కానీ తమకు పరిహారం ఎందుకు పెంచారని ఉదండపూర్ వాసులు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో పరిహారం, పునరావాసం విషయంలో జాప్యం జరగడంతో ఎన్నోసార్లు ఉదండపూర్, వల్లూరు సహా 5 తండాల గ్రామస్తులు జలాశయం పనుల్ని అడ్డుకున్నారు. పరిహారం పెంపుతో పాటు 6 నెలలలో పునరావాసం సైతం కల్పిస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇటీవల భరోసా ఇవ్వడంతో పనులు కొనసాగించేందుకు అంగీకరించారు. ఎమ్మెల్యే, కలెక్టర్, ఆర్డీఓ స్థాయికి సమస్యల్ని ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం లేదని నిర్వాసితులు వాపోతున్నారు. కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ ప్రతిసారి మీటింగ్ పెడుతున్నారు. మాకు ఇచ్చే పరిహారం ఏది కొలిక్కి లేదు. ఒక 6 నెలల కింద ఎమ్మెల్యే మన ఆర్ఎండ్ఆర్ కాడ మీటింగ్ పెట్టిండు. మీకు 6 నెలల లోపల మీ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ రెడీ చేసి మీకు ఇచ్చే ప్యాకేజీ ఇస్తాను, మీరు పని అడ్డుకోకండి, పని సహకరించండి అని చెప్తే సరే ఎమ్మెల్యే నిజాయితీగా ఉన్నాడు కదా అని చెప్పి మేమందరం పనికి సహకరిస్తే మీకు న్యాయం చేస్తా, 25 లక్షల ప్యాకేజీ ఇస్తా, ఇవన్నీ చెప్పిండు. ఇప్పుడేమో ఆయన అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు. ఎందుకంటే నవంబర్ 2024 వరకు దీన్ని టైమింగ్ అయిపోయింది. అందరూ మాత్రము గవర్నమెంట్కే సహకరిస్తున్నారు, ఊరు ప్రజలకు ఎవరు సహకరిస్తలేరు. కలెక్టర్ ఏం చెప్తుండే, అమ్మ మేము అందరం పైకి పంపించాం, అక్కడ నుంచి ఏమొస్తే అదే మీకు చేస్తాం, మాకు న్యాయం జరిగే వరకు పని ఖచ్చితంగా ఆపేస్తామని చెప్పి వచ్చి మేము పని ఆపడం జరిగింది. పని కట్ట వరకు అవుతుంది కానీ మేము ఉదండపూర్ అదే గుంతలు ఉన్నది. పునరావాసం కోసం ఎటువంటిది కల్పించలేదు. అవుతున్నాయని చెప్తారు, ఏది కాలేదు. రైతులకు పొలాలు వేసుకోవడానికి పొలాలలో మొత్తం పొలాలు తీసిరు. ఇప్పుడు ఎటు వాళ్ళు దిక్కుదోచని స్థితిలో మొత్తం అందరు ఉన్నారు. ఎమ్మెల్యే దగ్గర పోయినా ఏం రెస్పాండ్ లేదు. ఆయన చెప్తా అంటాడు, చెప్తలేడు. ఆర్డీఓ రెస్పాండ్ అవుతలేదు, ఎంఆర్ఓ రెస్పాండ్ అవుతలేదు. కాబట్టి మొత్తం ఏమున్నా ప్రభుత్వమే దిగొచ్చి మాకు ఏం చేస్తారో డైరెక్ట్ వచ్చి ఎవరికి ఏమి ఇస్తారు ఇయ్యరు అనేది చెప్పాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ధర్నా వేయడం జరుగుతుంది. ప్లాట్లు చూపించలే ఇప్పటివరకు, ఎవరి ప్లాట్లు ఏంది అనేది ఏం చూపించలే. కాకపోతే ఒక ట్యాంక్ మాత్రం కట్టిరు, పనులు అయితే జరగట్లేదు. ఇప్పుడు పోయి చూసినా ఏం పనులు లేవాడ. ఇండ్లు ఇవ్వాలని ప్రతి ఎమ్మెల్యే మీ తరపు నుండి నేను ధర్నా చేస్తా, కావాల్సి పదవి ఇడిచిపెట్టి వచ్చి పనిచేస్తానని మొన్న రీసెంట్గా కూడా చెప్పిండు. ఇప్పుడు మేము పోయి ఎంత అడిగినా ఆయన ఇప్పటివరకు మాకు ఎటువంటి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతలేదు. ఉదండపూర్ జలాశయం కింద ఇళ్లు కోల్పోతున్న వారికి జడ్చర్ల సమీపంలోని దేవునిగుట్ట వద్ద పునరావాస గ్రామాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ మౌలిక వసతుల కల్పన మరిచారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. రోడ్లు, మురుగు కాల్వలు, విద్యుత్, మంచినీరు సహా ఇతర సౌకర్యాలు ఇంకా కల్పించలేదు. ముంపు గ్రామాల చుట్టూ జలాశయం కట్ట నిర్మాణం జోరుగా సాగుతోంది. వానాకాలం వచ్చినప్పుడల్లా ఆయా ఊళ్ల ప్రజలు భయం గుప్పిట బతుకుతున్నారు. గతంలో జరిగిన పని అంతా ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు 1 ఇయర్ ముందు వచ్చి ఆపండి, మీకు నేను వచ్చినాక అన్ని విధాలుగా పెంచిస్తానని చెప్తే ఆయన మాట ప్రకారం అందరం బంద్ చేసి ఊకున్నాం. గెలిచిన తర్వాత ఏం చెప్పిండు, మీకు ప్రతిదీ పెంచినాకనే మీకు పని స్టార్ట్ చేస్తా, అప్పటి వరకు ఏ పని జరగని అని చెప్పి మాకు మరి పిలిచి హామీ ఇచ్చాడు. 16 లక్షల రూపాయలకి వెళ్ళి 25 లక్షల వరకు చేస్తా, పోయిన పొలాలకు ప్రతి పొలానికి 15 లక్షల నుండి 20 లక్షల మధ్యలో ఇప్పిస్తా అని చెప్పి ఆయన 6 ఇచ్చిన మాట ప్రకారం మేము ఉన్నాం. ఎమ్మెల్యే గారి దగ్గర పోతే ఏమంటాడు, నేను చెప్పినాక మీకోసం కొట్లాడుతున్నా చేస్తున్నా అని చెప్తున్నాడు. ఆ సర్వే ప్రకారం ఇప్పుడు వచ్చే ఆర్డీఓ గారు వాళ్ళు ఏం చేస్తున్నారు, పాత అమౌంట్ వేసుకొని వస్తున్నారు. అది కూడా కటాఫ్ డేట్ 2021 వరకే, కటాఫ్ డేట్ నవంబర్ 9 వరకు అయిపోయింది. ఎమ్మెల్యే గారు కలెక్టర్ కూకొని మా సమస్య చెప్తుంటే ఒకరు మీడియా అవుతారు, మనం ఏం బెదిరించి ఎవరైతే మీడియా ముందర వస్తే వాళ్ళ మీద కేసులు చేయడము, వీడు వేరే పార్టీ అనడం, ఈ విధంగా బెదిరింపులు చేస్తున్నారు. నోటి మాటతోనే కాదు, వాళ్ళు అప్రూవల్ అయినట్లు ఒక లెటర్ ద్వారా మాకు ఇస్తే ఈ సమయం విరమిస్తాం. ఆ పాత రేట్ల ప్రకారమే మీకు వర్తిస్తుంది, మేము కొత్తగా చేయమని చెప్తారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, స్ట్రక్చర్ వాల్యూ ఇయర్ పెరుగుతుంది. ఈ కొత్త రేట్ల ప్రకారంగా మాకు స్ట్రక్చర్ వాల్యూ ఇవ్వండి. కానీ ఆయన 18, 17 ఏళ్ళు, ఇవాళ 22 సంవత్సరాలు అయింది. వాళ్ళు కూడా మేజర్లు అయిపోయారు. ఇవాళ వాళ్ళని ఏం చేయాలి, మేము ఏది ఇచ్చినా మాకు 1 టైం సెటిల్మెంట్ ఇవ్వాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి పరిగణనలోకి తీసుకొని వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇవ్వాలి.
ఇప్పుడు పోయిన అధికారుల దగ్గర పోతే మేము పోతే మమ్మల్ని అసలు ఇంత రెస్పెక్ట్ ఇస్తలేరు. అన్నీ మీరు చెప్పినట్లే వినాలనా, మేము చెప్పినట్లు వినాలే? పరాస్కాలు ఆడుతున్నారా? మీ డిమాండ్ నడవదు అని చెప్పి ఆర్డీఓ బెదిరిస్తున్నాడు. ఈ పని మొత్తం బంద్ చేస్తేనే మాకు న్యాయం జరుగుతుందని మేము మా పోరాటం. 8 సంవత్సరాల నుంచి కూడకంగా ఇప్పటి వరకు ఒక్క ప్లాట్ తయారు కాలేదు, ఒక రాయి వాత లేదు. ఇక దాన్ని చేస్తూనే ఉండరు. వచ్చినప్పుడల్లా ఒక ఇటాచి పెడతారు, ట్రిప్పర్ పెడతారు, ఆడ పని చేసినట్లు మాకు చూపిస్తున్నారు. కానీ పోయిన గవర్నమెంట్ అట్లే చేసింది, ఇప్పుడున్న గవర్నమెంట్ అట్లే చేసి అధికారులు అంతా మమ్మల్ని మభ్య పెట్టి మమ్మల్ని అంతా మోసం చేస్తున్నారు. ఇప్పుడు 2,84,000 వాల్యుయేషన్ అయింది. దాని ప్రకారం కట్టియాలంటే మాకు ఆదేశాలు రాలేదు, వచ్చినాక ఇస్తాం. కానీ ఇప్పుడు మాత్రం మేమేం చెప్పలేమని చెప్తున్నాం. ముఖ్యమంత్రి సొంత జిల్లా కాబట్టి రేవంత్ రెడ్డి స్పందించి నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.